హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని ఎక్సర్సైజెస్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇవి దేనికి సంబంధించినవి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినవి. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి ఇచ్చినప్పుడు ఒక సెంటెన్స్ ఇచ్చి ఒక సెంటెన్స్లో ఏదైనా ఒక వర్డ్ కింద అండర్లైన్ చేసి సో ఆ వర్డ్ కింద అండర్లైన్ చేసినటువంటి దాన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం ఐడెంటిఫై చేయమని చెప్పేసి అడుగుతారు అన్నట్టు. కాబట్టి ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ కనుక చేసినట్లయితే మనకు మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ హైదరాబాద్ ఈజ్ ఏ హిస్టారికల్ సిటీ అని చెప్పేసి ఒక సెంటెన్స్ ఇచ్చి ఇక్కడ హిస్టారికల్ కింద అండర్లైన్ చేయడం అనేది జరిగింది. చేసినప్పుడు ఇక్కడ హిస్టారికల్ అనేది మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమవుతుంది అని చెప్పేసి మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ హిస్టారికల్ తర్వాత ఏంటి సిటీ. సో సిటీ అనేది ఏంటిది నౌన్. సో హిస్టారికల్ దేని గురించి చెప్తుంది అంటే సిటీ గురించి చెప్తుంది. సో హిస్టారికల్ అనేది సిటీని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఈ హిస్టారికల్ అనేది ఇక్కడ ఏంటిది అంటే అడ్జెక్టివ్. సో హిస్టారికల్ అనేది ఇక్కడ ఏంటి అడ్జెక్టివ్, ఏడీజీ అంటే అడ్జెక్టివ్. సో నెక్స్ట్ చిల్డ్రన్ ఆర్ ఏ సోర్స్ ఆఫ్ జాయ్ టు ద పేరెంట్స్. సో ఇక్కడ చిల్డ్రన్ ఆర్ ఏ సోర్స్ కింద అండర్లైన్ చేయడం అనేది జరిగింది. సోర్స్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే వనరు అని అర్థం. సో వనరు అన్నప్పుడు మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మరి ఏదైతుంది అని చెప్పేసి మనము కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఒకటే విషయం మనం గుర్తుంచుకోవాలి, ఇక్కడ ముందే ఉంది, ఇక్కడ ఆర్టికల్ ఉంది. సో ఆర్టికల్ తర్వాత వచ్చేది అంటే దాదాపుగా 99% మనకు నౌన్సే ఉంటాయి. కాబట్టి ఇక్కడ సోర్స్ అనేది వనరు అనేది పేరుకు సంబంధించింది కాబట్టి అట్లా మనము నౌన్ అని చెప్పేసి మనం ఇక్కడ ఐడెంటిఫై చేయవచ్చు. లేదంటే ముందు ఆర్టికల్ ఉంది కాబట్టి మనము సింపుల్గా ఇది నౌన్ అని చెప్పేసి మనము ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఆనెస్టీ అనేది ఏంటి ఇక్కడ అంటే ఇది ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్. సో అబ్స్ట్రాక్ట్ నౌన్ కాబట్టి ఇది నౌన్ కిందకి వస్తుంది. సో లాస్ట్కు టీవైతో ఎండేటి కూడా దాదాపుగా నౌన్స్ ఉంటాయి కాబట్టి ఇది నౌన్ ఆనెస్టీ. నెక్స్ట్ వి లర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ అబ్జర్వేషన్. సో లర్న్ అనేది ఏంటి ఇక్కడ నేర్చుకోవడం అనేది ఒక వర్క్ కాబట్టి ఇక్కడ లర్న్ అని చెప్పేసి మనకు వర్క్ 1, వర్క్ 2, వర్క్ 3 కూడా ఉంటుంది. సో ఇక్కడ లర్న్ అనేది ఇక్కడ వర్క్. నెక్స్ట్ సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్ హీ టుక్ అన్ అంబ్రెల్లా విత్ హిమ్. సో సిన్స్ కింద ఇక్కడ అండర్లైన్ చేయడం జరిగింది. ఈ సిన్స్ను ఐడెంటిఫై చేయడం అనేది చాలా కొంచెం డిఫికల్ట్గా ఉన్నా కూడా ఇది సింపుల్గా ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఈ రెండు సెంటెన్స్ను కలపడానికి ఇక్కడ మనకు సిన్స్ అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సిన్స్ అనేది ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇది కంజంక్షన్ అవుతుంది. సో కొన్నిసార్లు ముందు కూడా వస్తాయి అన్నట్టు. సో రెండు సెంటెన్స్ కలిపే ప్రయత్నంలో కొన్నిసార్లు ముందు కూడా వస్తాయి కాబట్టి ఇక్కడ సిన్స్ అనేది ఇక్కడ కంజంక్షన్. నెక్స్ట్ అలాస్ అబ్దుల్ కలాం ఈజ్ డెడ్. సో ఇక్కడ అలాస్ ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది. సో ఎక్స్క్లమేటరీ మార్క్స్ వేటికి వస్తాయి అంటే ఇంటర్జెక్షన్స్కి వస్తాయి కాబట్టి ఇది ఇంటర్జెక్షన్.